వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు నాకు ఇక్కడ ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మీరందరూ చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానానికి నేను ఎప్పుడు కూడా మరి అభిమానుల ప్రేమకు కార్యకర్తల అభిమానానికి బానిసలమే. కాబట్టి ఎప్పుడు కూడా మీ ప్రేమను ఇదే విధంగా పొందే విధంగా మరింత కష్టపడి పనిచేసి ఈ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా మనం పెట్టుకున్నటువంటి మీటింగు మన ఏఐసిసి అధ్యక్షుల వారు శ్రీ గౌరవ మల్లికార్జున్ ఖర్గే గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలన్నటువంటి లక్ష్యంతో 4th రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. ఆ మీటింగ్కు మనం చాలామంది అన్నీ తెలిసినట్టే ఉంటుంది, కానీ చాలా తెలియదు. కాబట్టి మనం ఎంత పార్టీ కోసం త్యాగం చేసినా, ఎన్ని రోజుల నుంచి జెండా మోసినా, అంతిమంగా పార్టీ విలువలు, పార్టీ లక్ష్యాలు ప్రజలలో ఎలా ఉండాలి అనేటువంటి మరి కనీస వ్యూహము, కనీస నిబద్ధత అనేది మన అందరికి అవసరం. కాబట్టి ప్రతి సందర్భంలో దయచేసి ఎక్కడున్నా పార్టీ ప్రోగ్రాం అంటే, ముఖ్యంగా పార్టీ ట్రైనింగ్స్ అంటే, శిక్షణ అంటే తప్పకుండా వెళ్ళాలి. అలాంటి అవకాశాలు మళ్ళీ రావు మనకు. కాబట్టి ఎక్కడికక్కడ 6 నెలలకు 3 నెలలకు నియోజకవర్గాల వారీగా కూడా ఇలాంటి శిక్షణా తరగతులు పెట్టుకోవడంతో క్యాడర్ పబ్లిక్తో ఎట్లా ఉండాలి, ఓటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు ఎట్లా అడగాలి, సంక్షేమం చేయాలంటే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా చేయగలగాలి, ప్రజల మూడేంటిది, ఆలోచన ఏంటిది అనేది కూడా మనం పసిగట్టాలంటే మనకు పార్టీ మీద, పార్టీ విధానాల మీద, పార్టీ సిద్ధాంతం మీద ఒక అవగాహన ఉండాలి, ఒక పట్టు ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి. కాబట్టి ఎల్లుండి జరిగేటువంటి మీటింగుకు ప్రతి నియోజకవర్గం నుంచి బూత్కు ఒకరు, గ్రామ కమిటీ నుంచి గ్రామ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, అట్లనే మండల, జిల్లా, నియోజకవర్గ స్థాయి లీడర్లు అందరూ కూడా తప్పకుండా పాల్గొనాలి. ఈ యొక్క మీటింగుకు, రేపు జరిగేటువంటి మీటింగుకు మన నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ మరి రాష్ట్ర అధ్యక్షుడిగా అక్కడ అధ్యక్షత వహిస్తున్నాడు మహేష్ గౌడ్ గారు. కాబట్టి తప్పకుండా నియోజకవర్గాల వారీగా ఇప్పుడు ఇన్ఛార్జీలు కూడా వచ్చారు. కాబట్టి బయట నుంచి మరి ముఖ్యులు ఒక 5-10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడి నుంచి ఎంతెంత మంది వస్తున్నారు లిస్టుతో సహా మనకు హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ ఇప్పుడు మేము మళ్ళా పార్టీకి అందియాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించి నేను అందరినీ కోరేది ఒకటే, మీరందరూ కూడా ఐక్యంగా ఉండి అభివృద్ధి ఫలాలను పబ్లిక్ అందజేయాలి. మనం అందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసినాం, ప్రజల కోసం నిలబడ్డాం. ప్రజలు ఈరోజు మనకు అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చిన దానికి తగ్గట్టుగా గతంలో ఎన్నడూ లేనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు మన ప్రభుత్వం అమలు చేస్తుంది. మనమందరం వేరే వర్కులలో అంటే మరి బిజీగా ఉన్నాం. ఇచ్చినాం కదా, ఇంకా ఈ కార్యక్రమం అయిపోయింది కదా అని అనుకుంటున్నాం. ప్రచారం చేయడంలో చాలా వెనుకబడి ఉన్నమాట వాస్తవం. ఈరోజు దేశంలో 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వైఎస్ఆర్ గారు ఏకకాలంలో చేయడం జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇవాళ పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినడానికి మరి ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి మరి బయట 40-50 రూపాయల కిలో ఉంటే ఈరోజు ఉచితంగా సన్న బియ్యం అందజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్ని కార్యక్రమాలు చేసినా గ్రామంలో కార్యకర్త, మండలాలలో లీడరు యాక్టివ్గా ఉండి ప్రజలకు చేరువగా ఉండి ప్రజలకు ఏమైనా పనులు కాకుంటే మండల ఆఫీసుల కాడికి వెళ్ళి ఆ పని చేయించడం, గ్రామ అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రజలకు, ప్రభుత్వానికి మరి ప్రభుత్వ అధికారులకు వారధులుగా మనం పనిచేసి పనులు కానటువంటి పనులను కూడా ప్రజలకు చేయించి ప్రజల మన్ననలు పొందే విధంగా
మీరందరూ కూడా కృషి చేయాలని అందరం కలిసికట్టుగా గ్రూపులు వద్దు, గ్రూపులు అయితే లీడర్షిప్ తగ్గిపోతుంది. గుడ్ లీడర్స్గా ఉండాలి కానీ ఎవరు గ్రూప్ లీడర్లుగా ఉండొద్దు. గుడ్ లీడర్ అంటే అందరికీ బ్రాడ్ మెంటాలిటీతో కలుపుకోపోతారు. గ్రూప్ లీడర్ అంటే నువ్వు ఒక గ్రూప్ గుంజుతావు, నేను ఒక గ్రూప్, మన స్థాయి తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలి. ఇప్పుడు మా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు దాదాపుగా ఎన్నికలు అయిపోయినాయి. ఇక మీ ఎన్నికలే ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం మీటింగ్లు పెట్టుకొని గ్రామాన రాబోయేటువంటి లోకల్ బాడీ కోసం కూడా మనం కార్యకర్తల్ని సిద్ధం చేసుకొని మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేరవేసే విధంగా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కలిసి పనిచేద్దాం. ఒక్క తల్లి బిడ్డల్లాగా ఒక జెండా కింద పనిచేసి పార్టీ ఔన్నత్యాన్ని గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్దామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ మరొక విజ్ఞప్తి, దయచేసి 4వ తారీఖు నాడు మండలాల వారీగా ఒక వెహికల్స్ ప్లాన్ చేసుకొని అది ఎట్లా ఏంది బూతుల వారీగా అనేది ఒక ఊరు నుంచే 20 మంది వచ్చుడు కాదు, కనీసం ప్రతి ఊరు నుంచి ప్రతి బూత్ నుంచి ఒకరు ఇద్దరు వస్తే వాళ్ళకి అవగాహన వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. ఆ విషయాలు ఊర్లోకి తీసుకెళ్ళి మళ్ళీ చెప్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి రావాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.